హలో గాయస్, మనం బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఆపేసి ఫ్రీ ఫైర్లోకి అయితే వచ్చాం. ఈరోజు పెద్ద పెద్ద ట్విస్ట్లే జరిగినాయి గాయస్. ఏమైనాయి అంటే అసలు నేను కొట్టలేకపోతున్నాను. నా కష్టం ఇచ్చుడు ఏంటో అట్ట అయిపోయింది. మార్చుకోవాలి సెట్టింగ్స్. నేను అది రన్నింగ్ బటన్ కొంచెం కింద ఉండటం వల్ల కొట్టలేకపోయాను. లేకపోతే ఒక్కడికి ఎడ్డీలో పడిపోయేది. అందరికైతే హెడ్ షాట్లు పడిపోయి ఎదురుగా ఒక ఎనిమిది ఉన్నాడు, కానీ అంత దూరం ఇది వెళ్ళట్లేదు. హెడ్ ఒకటి 66 పడింది. చూద్దాం. నేను మాత్రం చనిపోతున్నా నేను పద్దాక చనిపోతున్నా. నేను సరిగ్గా గ్లో బాల్స్ కొనుక్కోలేదు, ఏం కొనుక్కోలేదు. ఆ పాపను కూడా కొట్టకపోయా, ఇద్దరు వచ్చేసారు. ఆవిడ హెడ్ గేమ్ చేసి కొడుతుంది. ఇంకా నేను చెప్తే చచ్చిపోయాను, ఓడిపోయాము. G36 అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ గన్ తీసుకున్నాను. నేను ఇప్పుడు చూద్దాం. నేను గెలవను, ఓడిపోతాను నాకు నమ్మకం ఉంది. నాకు ఇష్టం చెడి ఎట్ట ఉంది. పాప ఏం చేస్తాను. ఎడిటింగ్లో కొంచెం స్పీడ్ పెట్టాను, మీరేమనుకోద్దు. ఇది ఆడుకోపోయేది. పక్క నుంచి కొడుతున్నాడు, ఎక్కడ నుంచి కొడుతున్నాడో కూడా నాకు తెలియట్లా. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో నుంచి టైప్ చేయండి. ఆడెక్కడి నుంచి కొడుతున్నాడు మీకేమన్నా కనిపిస్తే కామెంట్ బాక్స్లో నుంచి టైప్ చేయండి. మీరు ఏమో నాకు అసలు తెలియట్లా. నేను మాత్రం యూఎంపీ తీసుకున్నా. మళ్ళీ నాది బొడ్డ ఫోన్ కాబట్టి మీకు కొంచెం ల్యాగ్ అవుతా వినిపిస్తుంది. మీరేం పట్టించుకోవద్దండి. ఇది మాత్రం మనం ఓడితే మ్యాచ్. సెట్టింగ్ స్పీడ్ పెట్టని చెప్పారు కదా, కొంచెం మీకు ల్యాగ్ అవుతూ ఉంటుంది, పట్టించుకోవద్దు అసలు మీరు. నా గేమ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే షేర్ చేయడం మర్చిపోయారు. మా టీమ్మేట్స్ అందరూ నాక్ అయిపోయారు. ఈడొకడే మిగిలి ఉన్నాడు. చూడాలి ఎట్టా వస్తుందో ఏంటో. మళ్ళీ 4th మ్యాచ్కి రెడీ అయిపోయాం. ఇప్పుడు మేము ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను మాత్రం MP40 తీసుకున్నా. కొట్టగలను, చచ్చిపోతాను నాకు డౌట్. చచ్చిపోతా గాయస్, చచ్చిపోతా. ఒకటిని కొడతా, తర్వాత నేనుగా చచ్చిపోయేది. నా కష్టం ఇచ్చేది అట్టా ఉంది. నేను మొత్తం మళ్ళీ చేసుకుని నీట్గా మీకు వీడియో చేస్తాను మళ్ళీ, ఓకేనా? మేమైతే బోయా కొట్టేసాం. ఈడే కొట్టాడు, చూసారా నేము.